విశాఖ చిన్నముషిడివాడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, స్థానిక కార్పొరేటర్ వసంత శంకర్రావు చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తుందని, 1వ తారీఖు సెలవు దినమైతే ముందు రోజే పెన్షన్ ఇవ్వడమే దీనికి నిదర్శనమని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నూతనంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా భర్త చనిపోయిన వారం రోజులలో భార్యకు వితంతు పెన్షన్ వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. అలానే నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 97వ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, పెన్షన్దారులు పాల్గొన్నారు. ఈ 6 నెలల్లో 7వ నెల మేము పెన్షన్ ఇస్తా ఉన్నాం. దాంట్లో 3 నెలలు 1వ తారీఖు సెలవు వస్తే 37వ తారీఖే పెన్షన్ ఇచ్చాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం. 1వ తారీఖు కాదు 2వ తారీఖు ఇవ్వచ్చు. పేదవాడు పెన్షన్ ఎప్పుడు వస్తుందని 1 గంట కూడా వెయిట్ చేయకూడదని చెప్పి 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాం. ఈ 7 నెలలు 3 నెలలు అలాగే చేస్తాం. మరి ఈరోజు చాలా ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా పెన్షన్లు ఇచ్చాం కొంతమందికి. అదే కాకుండా గతంలో భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ పెట్టి వితంతు పెన్షన్ తీసుకోవడానికి 6 నెలలు, సంవత్సరం పట్టేది ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఆ మహిళకు. మరి ఇప్పుడు ఆన్లైన్లోనే భర్త చనిపోయిన వెంటనే వారం రోజుల్లో ఆ నెక్స్ట్ వచ్చే పెన్షన్లోనే ఆ వారం రోజులకు రాని, 3 రోజులకు రాని, 10 రోజులకు రాని పెన్షన్ డేట్ వచ్చేసరికి భార్యకు పెన్షన్ ఇవ్వటం అనేది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ఉదయమే 9 మందికి 10 రోజుల క్రితం, 15 రోజుల క్రితం, నెల రోజుల క్రితం భర్త చనిపోయిన వాళ్ళకి భార్యకు పెన్షన్ ఇవ్వటం అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్న చిత్తశుద్ధి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని మరోసారి చెప్పక తప్పదు. దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోండి. కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, పెట్టుకోండి. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, అలాగే కొత్తగా హౌసింగ్ ఇస్తున్నాం. ఏదైతే టిడ్కో కానీ ఇతర స్కీముల ద్వారా గతంలో తెలుగుదేశం అని చెప్పి ఏరివేయబడ్డ వాళ్ళు కానీ, గత లబ్ధిదారులని కొంతమందిని క్యాన్సిల్ చేసిన వాళ్ళందరినీ కూడా మీకు నేను మాటిస్తా ఉన్నా. మీకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే తీసేసిన ప్రతి ఒక్క ఇల్లు కూడా 15-20 రోజుల్లో మీకు ఇవ్వబడుతుంది. మీరు లిస్టులోకి చేర్చబడతారు. మీకు ఏమాత్రం అనుమానాలు అక్కర్లేదు, బెంగ అక్కర్లేదు అని చెప్పి తెలియజేస్తూ కొత్త ఇల్లు, కొత్త పెన్షన్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఈ కొత్త సంవత్సరంలో మీకు ఇవ్వబోతా ఉన్నాం.